అందుకని ఇవాళ ఇంత పెద్ద సహకారాన్ని అందిస్తున్నటువంటి కలెక్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారిని మరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాను. శాసనసభ్యులు మీ అందరికీ వారి పిల్లల్లాగా అనుకున్న మన బాలు నాయక్ గారికి, గారికి, ప్రిన్సిపల్ గారికి, ఇద్దరు ప్రజాప్రతినిధులకి, మా ఫ్రెండ్స్, యంగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీకు ఉన్న సమస్యని వారి సమస్యగా అనుకునే రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే మీరు ఓటర్స్ కూడా లేరు. సో నేను అంటే మా దగ్గర జిల్లా కలెక్టర్గా మా దగ్గర 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ప్రతి ఒక్క శాసనసభ్యురాలకి మ్యాక్సిమంగా నేనే పని చెప్తా ఉంటాను, సార్ ఇది చేద్దాం ఇది చేద్దాం. బట్ దేవరకొండ ఒక ఎక్సెప్షన్. దేవరకొండలో ఎమ్మెల్యే గారి మా పని భారతదేశం చేయండి ప్లీజ్ అని. సో నేను ఒక తల్లిగా యాజ్ అ మదర్ నేను చాలా సంతోషపడుతున్నాను ఎమ్మెల్యే గారు. తర్వాత డైట్ ఛార్జెస్ సంబంధించిన ఎంతమందికి డైట్ ఎనర్జీ గురించి అవగాహన ఉంది? లాస్ట్ సండే ప్రతి ఒక్క స్కూల్లో కార్యక్రమం ఏర్పాటు చేసాము. డైట్ ఛార్జెస్ అంటే కాస్మెటిక్ ఛార్జెస్ ఎంతమంది చెప్పగలుగుతారు? డైట్ ఛార్జెస్ అంటే కొంతమంది హాస్టల్ కూడా ఉన్నారు కదా, కొంతమంది హాస్టలర్స్ కి ఐడియా ఉండవచ్చు. హాస్టలర్స్ ఉంటారా? హాస్టల్లో ఉన్న పిల్లలు చేతులు ఎప్పరే డైట్ ఛార్జెస్ అంటే ఓకే నేను చెప్తాను. డైట్ ఛార్జెస్ అంటే గతంలో మేము మీ టీచర్స్ మీద ఒత్తిడి పెట్టేవాళ్ళం. ఏంటి, ఉన్న అమౌంట్తో గుర్తు ఇచ్చేయండి, చప్పన్ భోగి ఇచ్చేయండి, మటన్ ఇచ్చేయండి, కానీ అప్పుడు ధర పెంచేవారు కాదు. ఇప్పుడు 40% దాని ధర కూడా పెంచాము. గత 7 సంవత్సరాల్లో అది రివైజ్ కాలేదు. ఖరీదైన సామాను కూడా అదే ధరతో కొనాలి అనేది, కొనుగోలు చేయాలి అనేది అప్పుడు టీచర్స్ మీద బాగా ఒత్తిడి ఉంది. సో ప్రిన్సిపల్ గారికి ఆ ఐడియా ఉండవచ్చు. ఇప్పుడు దాదాపు 627 మందిని ఇక్కడ చదువుతా ఉన్నారు. తాగునీటి సమస్యని ఈరోజు నేను సంజీవ ట్రస్ట్ ని కూడా వారి ప్రయోజకాలను కూడా నేను అభినందనిస్తా ఉన్నాను. దీంతో పాటు ఆదర్శమ్మ పాఠశాలలో జరుగుతున్న పనులు కూడా ప్రిన్సిపల్ గారు వాళ్ళు నేరుగా వారి పర్యవేక్షణలో వర్షాకాలం ముందు పూర్తి చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను. దీంతో పాటు పిల్లలతో నాకు ప్రత్యేక రిక్వెస్ట్ అండి, నల్గొండ ఎప్పుడు దేవరకొండ ప్రాంతంలో పాసింగ్ పర్సెంటేజ్ గతంలో CGPA ఉండేది. 10th and 12th పిల్లలు కూడా ఉన్నారనుకుంటా. గతంలో CGPA ఉండే, ఇప్పుడు పర్సెంటేజ్ ఉంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత శిక్షకి పైకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మీ పర్సెంటేజెస్ బాగా ఉండాలి. మార్చ్లో ఏప్రిల్లో ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ ని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత శ్రద్ధ ఉంది అనేది, ఒక ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ జరగాలి అనేది ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ ఉంటారు గతంలో ఉండే విధంగా. ఇది తప్పకుండా బాగా చదువుకోవాలి. కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అందులో గర్ల్ స్టూడెంట్స్ ఇంకా ముందుకి ఉండాలి అనేది నా పర్సనల్ కోరిక అండి. ఏఎస్పీ మేడం రాలేదు, బట్ మీరు ఏఎస్పీ మేడం చూస్తే అంటే కలెక్టర్ కంటే పోలీస్ ని చూస్తే కొంచెం ఎక్కువ ప్రోత్సాహం వస్తుంది కదా. మాకు యూనిఫామ్స్ ఉండవు, యూనిఫామ్స్ ఉంటాయి. ఏదైనా బలవంతంగా పరీక్ష కంటున్నా మేము వారికి చెప్తాం. ఆన్ సీరియస్ నోట్, డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, వారు టీచర్స్ కానివ్వండి, వాళ్ళు పెద్ద సేవలు చేస్తున్నారు సమాజానికి. మీరు కూడా అలానే బాగా చదువుకోవాలి. మీ నాన్నగారి అమ్మగారికి మంచి పేరు, ఈ దేవరకొండ పిఏపల్లి గడ్డకి మంచి పేరు. నాకు రాగానే మా ఆడియో గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక RNR కాలనీ. RNR కాలనీలో అంత అభివృద్ధి చెందింది అనేది నేను బయట ప్రాంతానికి చెందిన వాళ్ళు అసలు నమ్మలేకపోతున్నాను. మా వైపు RNR అంటే అసలు మౌలిక విషయాలు అసలు ఉండనే ఉండదు. బట్ ఇక్కడ ఒక మోడల్ స్కూల్ ఉంది, పక్క హౌసెస్ ఉన్నాయి, అంత రోడ్ ఉంది, ఒక PHC ఉంది అంటే చాలా ఆశ్చర్యపడిన విషయం అది. సో మీ అందరూ ఎవరు రంగారెడ్డి కావచ్చు, మీరు ఏ పెద్ద పట్టణం కావచ్చు, నల్గొండ కావచ్చు, అక్కడ ఉన్న పిల్లలతో పోటీ పడే విసులుబాటు దగ్గర ఉంది. మంచి టీచర్స్ ఉన్నారు.
ఆకస్మికంగా వస్తూ ఉంటాను. సో దట్ టీచర్స్ కొంచెం సరైన అందుబాటులో ఉంటారని. సో మళ్ళీ మీ అందరికీ ఎగ్జామ్స్ కోసం బెస్ట్ విషెస్. మీ అందరు బాగా చదువుకోవాలి. ఏ ఫీల్డ్ అయినా మీ మనసులో ఏ కోరిక ఉన్నా, మీకు ఏ కళ ఉన్నా సాధించే విసులుబాటు మీ దగ్గర ఉండాలి అని కోరుతూ ఐ విష్ యూ ఆల్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.